హాయ్ విష్ణు ఎస్ అకాడమీ. మీ అందరికీ తెలిసిందే, రీసెంట్గా సుప్రీంకోర్టు స్ట్రీట్ డాగ్స్ని మొత్తం తీసుకెళ్ళి ఒక చోట పెట్టి ఎవరికి ఇబ్బంది రాకుండా చేద్దామని ఢిల్లీలో స్టార్ట్ చేసింది. కాకపోతే ఏమైందంటే చాలామంది స్టేట్స్ నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి వాళ్ళకి. ఏమని, పిల్లల్ని డాగ్స్ వచ్చి బైట్ చేస్తున్నాయని, అదేవిధంగా పెద్దవాళ్ళని బైట్ చేస్తున్నాయని, దానివల్ల ర్యాబిస్ అనే వ్యాధి వస్తుందని చేశారు. సో గత 4-5 సంవత్సరాల నుంచి ఈ డిస్కషన్ జరుగుతుంది. సో సుప్రీంకోర్టు 3 బెంచ్ జడ్జి తీసుకున్న డిస్కషన్కి అనిమల్ వెల్ఫేర్ గ్రూప్స్ తిరిపి ఒక కేసు వేసినాయి అన్నమాట వాళ్ళ మీద. ఏమని, అలా స్ట్రీట్ డాగ్స్ని బంధించడం మంచిది కాదు, అది అనిమల్ వెల్ఫేర్ గ్రూప్స్ వ్యతిరేకమని. సో దాని గురించి నిన్న రీసెంట్గా ఫ్రైడే రోజున మళ్ళీ 2 బెంచ్ జడ్జెస్ ఏం చెప్పారంటే, ఏదైతే డాగ్స్ కొంచెం ఎఫెక్ట్ ఉందో ర్యాబిస్ని, ఆ డాగ్స్ మాత్రం కొంచెం ఇంజెక్షన్స్ చేసి మళ్ళీ అటు యథాతథలో పెట్టమని చెప్పారు. అది కాకుండా ఇంకొక కొత్త పాయింట్ ఒకటి రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు. ఎవరైతే యానిమల్ లవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీని అప్రోచ్ అయ్యి వాళ్ళకి నచ్చిన డాగ్స్ని మున్సిపాలిటీ ద్వారా వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో పెంచుకోవచ్చు. ఇది కొత్తగా వచ్చిన రూల్ అన్నమాట సుప్రీంకోర్టు నుంచి. పబ్లిక్ ప్లేసెస్లో ఖచ్చితంగా ఎవరో కూడా కుక్కలకి ఫుడ్ అనేది ఫీడ్ చేయొద్దని ఒక రూల్ పాస్ చేసింది. ఎందుకంటే ఏమవుతుందంటే ఆ పబ్లిక్ ప్లేసెస్లో ఫుడ్ ఇచ్చిన వాళ్ళే మా ఓనర్స్ అని వేరే వాళ్ళ మీద బైట్ చేసే అవకాశాలు ఉన్నాయి, అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రూల్ అనేది ఖచ్చితంగా అందరూ పాటించాలి వాళ్ళ నుంచి.